तेरा आह्वयन्ते सरस्वती दासु सेवार्यं दा। ओम शांति शांति शांति। పెద్దలు పండిత కృష్ణమూర్తి గారు, మిగిలిన యువ పండితులు, కార్యక్రమానికి చేసిన ధర్మ ప్రేమికులు, ఆర్య బంధువులు, శిబిర బాలబాలికలు అందరికీ సాదర వందనాలు. ఈరోజు 15 రోజుల శిబిర సమాప్తి. సంస్కారోహి గుణాంతరాధారముచ్యతే అని చెప్పారు మహర్షులు. సంస్కారము కొత్త గుణాలను కలిగిస్తుంది, ఉత్తమ గుణాలను పెంపొందిస్తుంది. కాబట్టి వైదిక సంస్కృతిలో అన్నిటికంటే ప్రధానమైనది సంస్కారం. సూక్ష్మమైనటువంటిది సంస్కారాలు. వాటినే ఆశయాలు అంటారు, వాసనలు అని కూడా అంటారు. ఇక్కడ మనమంతా జమైపోయాం, కలిసిపోయాం, వచ్చాం అంటే కారణం వాసనలు. రకరకాల కులాలు, ప్రాంతాలు, సంప్రదాయాలు వారు ఉన్నారు, ఇక్కడ పార్టీల వారు కూడా ఉన్నారు. కానీ అందరినీ కలిపే ఏక సూత్రము ఆధ్యాత్మికత. అందరి తల్లి వేదమాత. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఎన్నో రకాల వైరుధ్యాలున్నా మనందరినీ కలిపిన సూత్రము ఆ వేద సూత్రం, బ్రహ్మసూత్రం. మరి మహర్షి దయానంద సరస్వతుల వారు ఆధునిక యుగంలో మహర్షి ఉపాధిని పొందినవారు. మనిషి ఆహార నిద్ర భయమవుతున్నారు. ఇతర జీవులకు మనకు ఆ విషయంలో పెద్దగా తేడా ఏం లేదు. కానీ ధర్మం ఒక్కటే వేరు చేస్తుంది అని చెప్పారు. కనుక ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేసిన సంస్థ ఆర్య సమాజం. ఆర్యుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆర్య జ్యోతిరగ్ర. ఆర్యులు జ్యోతిని ముందు పెట్టుకొని వెళ్ళేవారు. ఆత్మజ్యోతి, జ్ఞానజ్యోతి, దాన్ని ముందు పెట్టుకొని వెళ్ళేవారు. అటువంటి ఆర్య పరంపర క్షీణిస్తూ ఇక్కడికి వచ్చింది. ఇప్పటికి ఆర్యుడి నుండి భారతీయుడిగా, భారతీయుడి నుంచి హిందువుగా, హిందువు నుంచి ఇండియన్గా, ఇంకా ఇండియన్ నుండి ఏమవుతున్నామో కూడా తెలియదు మనకు. అటువంటి స్థితిలో ఉన్నాం. మహర్షి దయానందుల వారు ఆర్య సమాజం స్థాపించింది 4 లక్ష్యాల కోసం అండి. ఇవి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇతర సంస్థలకు మనకు భేదం ఏమిటంటే ఈ 4. ఈ భూమండలం అంతా ఆర్య చక్రవర్తి సామ్రాజ్య స్థాపన జరగాలి. ఇదొక బిగ్ థింకింగ్, అత్యున్నతమైనటువంటి ఆలోచన. తర్వాత బ్రహ్మ మొదలుకొని జైమిని ముని పర్యంతము ఉన్న మహర్షుల ఆర్ష గ్రంథాలు పఠనము పాఠనము జరగాలి. మూడవది పృథివీ మొదలుకొని బ్రహ్మాండము వరకు ఉన్న పదార్థముల గుణకర్మ స్వభావాలు తెలుసుకోవాలి. నాలుగవది అగ్నిహోత్రము మొదలుకొని అశ్వమేధ పర్యంతము ఉన్న యజ్ఞయాగాల పరంపరను కొనసాగించాలి. ఈ 4 లక్ష్యాలు చాలా గొప్ప లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు. వీటిని సాధించాలంటే ఆర్యులు కావాలి. ఆర్యుడంటే ఈశ్వర పుత్రుడు. ఈశ్వరుడిలో ఉన్నటువంటి నిష్కామ భావన, అలాగే ప్రేమ భావన,
ఐకమత్యం, సమస్త జీవులు కలిసి మెలిసి ఉండాలని పరమాత్మ కోరినట్టుగా కోరుకునేవాడు ఆర్యుడు. అటువంటి ఆర్యులతో మాత్రమే ఈ 4 లక్ష్యాలు సాధ్యం. మిగిలిన వారు ఆహార, నిద్ర, భయమైదు వీటిలోనే కొట్టుకుపోతూ ఉంటారు. వాళ్ళే ఈ ప్రపంచంలో ఎక్కున్నారు కూడా. కానీ తక్కువ ఉన్నామని మనం బాధపడవలసిన పని లేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వారు ఎక్కువ మంది ఆర్యులే, ఆర్య సామాజికులే అని చరిత్ర చెప్తుంది. కనుక కొంతమంది అయినా సరే కలిసి కట్టుగా నడవాలి. అందుకే వేదాలు చెప్తుంది మనం సంగచ్చత్వం సంపదత్వం సంభోమనాసి జాగ్రత్త. కలిసి నడవండి, కలిసి మాట్లాడుకోరండి, కలిసి ఒకరి మనసు ఒకరు తెలుసుకోండి. కనుక ఈ మహత్తరమైన లక్ష్యాలు సాధించడానికి మహాసంకల్పం కావాలి. అటువంటి విశాలమైన సూక్ష్మమైన దూరదృష్టి కావాలి. కనుక ఇది జన్మ జన్మల లక్ష్యం, ఒక్క జన్మలో పూర్తయ్యేది కాదు. ఈనాడు మనకు క్యాంపులో 10, 11, 12 మంది పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారని కాకుండా ఎలా చెప్పాలో, ఎంత చెప్పాలో అంత చెప్పారు. ఇక్కడ ఇవన్నీ సంస్కార రూపంలో వాళ్ళని వెంబడిస్తాయి. నేను చెప్పినవన్నీ వాళ్ళకు గుర్తు లేకపోవచ్చు, అన్ని శ్లోకాలు అన్ని మంత్రాలు కంఠస్థం ఉండకపోవచ్చు, కానీ ఒక సంస్కారం అనేది గుర్తుంటుంది. అది ఆత్మపైన ప్రభావం చూపిస్తుంది, ఒక ప్రేరణగా స్ఫూర్తిగా ఉండాలి. కనుక ఇక్కడ ఎంత పెద్ద భవనం నిర్మాణం జరిగింది. మన తెలుగు ప్రాంతాల్లో పండిత గోపదేవ శాస్త్రి గారు చాలా గొప్ప విద్వాంసులు, ఎన్నో గ్రంథాలు రచించి తెలుగులో మనకి ఇచ్చారు. నేను శాస్త్రి గారి శిబిరంలో 1 రోజులు ఉన్నాను హైదరాబాద్లో. సీతాఫలమండి వాళ్ళు ఏర్పాటు చేశారు. మొట్టమొదటి శిబిరంలో పాల్గొనడం అనేది అప్పుడే. అంతకుముందు మా గురువు గారు సుదర్శనాచార్య గారు వారి ఇంటికి వెళ్ళేవారిని. వారు 40 రోజులు శిబిరము, సంస్కృత శిక్షణ శిబిరం నడిపించారు. అలాగా. కానీ శిబిరము అంటే ఏమిటి అనేది నాకు అప్పుడు తెలిసింది. అక్కడే నాకు స్వస్తి, శాంతి, యజ్ఞమంత్రాలు, ఈ అష్టాధ్యావతి మంత్రాలు ఇలాంటివన్నీ కూడా కంఠస్థమైపోయాయి. 1 రోజులు ఉన్నాం, ఉదయం సాయంత్రం జరిగేది. కాబట్టి శిబిరంలో పాల్గొనడం వల్ల తెలియకుండానే అనేక మంత్రాలు కంఠస్థమైపోయాయి. వైదిక జీవన విధానము తెలిసింది. పొద్దున్నే 4ంటికి చెప్పాము. అంత పెద్దవాళ్ళ శిబిరం అది, పిల్లలది కాదు. అందులో పాల్గొన్న చాలా మంది తర్వాతి కాలంలో పురోహితులుగా, ప్రచారకులుగా మనకు కనిపిస్తున్నారు. కనుక శిబిరం అనేది మనలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావాన్ని నిలుపుకోవలసిన బాధ్యత కూడా శిబిరార్థుల మీద ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా కొంతమంది వచ్చారు, పిల్లల తల్లిదండ్రులు. వారు కూడా పిల్లల యొక్క ఉత్తమ సంస్కారాలను పెంపొందించే ప్రయత్నం చేయాలి. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషోదేవ. ఒక మానవుడు, ఉత్తమ మానవుడు, ఆర్యుడు కావాలంటే ఉత్తమురాలు, గుణవంతురాలు, విదుషీమణైన తల్లి కావాలి. అలాగే తండ్రి, అలాగే శీలవంతుడు, బుద్ధిమంతుడు, వేద విద్వాంసుడైన గురువు కావాలి. ఈ ముగ్గురు ఉంటే మరి మానవ నిర్మాణం జరుగుతుంది. ఈనాడు సమాజం చూస్తే మరి తల్లులు కూడా ఉద్యోగాల కోసం నిధిన పడ్డారు. తండ్రి ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాడు. ఇక పాఠశాలలో, కళాశాలలో గురువులు కేవలం మార్కుల కోసమే చదువులు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల లోపల
మానవుడే తయారు కావడం లేదు, కార్యనిర్మాణం ఎక్కడ? కాబట్టి వేదము స్పష్టంగా మనకు చెప్తోంది, మనుభవ జనయా వైద్యం జనం. మొట్టమొదలు మనిషిక, డాక్టరు, ఇంజనీరు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి అవన్నీ తర్వాత విషయాలు. మొట్టమొదలు మనుష్యుడు, మననశీలుడైన మనుష్యుడు కావడం చాలా కష్టము. ఈనాడు భారతదేశానికి మూల సంపద అయినటువంటి సంస్కారాలను మనం క్రమంగా తెలియకుండానే కోల్పోతూ ఉన్నాం. పాశ్చాత్య దుష్ట సంస్కృతి లక్ష చేతులతో దాడి చేస్తుంది. టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళు మన జీవితాల్లోకి, వ్యక్తిగతమైన ఆలోచనల్లోకి చొరబడుతున్నారు. దాన్ని